అవునయ్యా బసవరాజు. అప్పుడు ఇటు సూర్యప్రతాప్ గారు అవ్వాల్సిన ముఖ్యమంత్రి కాస్త అటు వెంకటరెడ్డి గారు అవుతారు. దానివల్ల మనకే బెనిఫిట్. అంతేకాదు మామయ్య, ఈ పని మీరు చేశారనుకోండి, రేపు మిమ్మల్ని ఆ పార్టీలో చేర్చుకోవటమే కాదు, మీకు ఎమ్మెల్సీ ద్వారా హోమ్ మినిస్ట్రీ ఇస్తామంటున్నారు. హోమ్ మినిస్టరా? అవును మామయ్య. మామయ్య, ఏంటి మామయ్య, ఏం ఆలోచిస్తున్నారు? ఓహో, అప్పుడే హోమ్ మినిస్టర్ అయినట్టు డ్రీమ్ లోకి వెళ్ళిపోయారా? అవునమ్మా, నువ్వు చెప్తుంటే ఒక విధంగా బానే ఉంది గాని విశాలాక్షి ఆ పార్టీ మారి వెంకటరెడ్డి పార్టీకి సపోర్ట్ చేయడానికి ఒప్పుకుంటుందా అని ఆలోచిస్తున్నానమ్మా. అందులోనూ ఈరోజు ఉదయాన్నే దాన్ని లాగిపెట్టి కొట్టానమ్మా. చూడండి మామయ్య, మీరు తిట్టినా కొట్టినా ప్రేమగా మీరొక్క మాట చెప్తే చాలు, అత్తయ్య అన్నీ మర్చిపోయి తలాడించేస్తుంది. నాకు అత్తయ్య గారి గురించి బాగా తెలుసు. ముందు మీరు నేను చెప్పింది చేయండి, మనకి చాలా మంచి జరుగుతుంది. అంతే అంటావమ్మా? అవును మామయ్య, ఇలాంటి అవకాశం మళ్ళీ మళ్ళీ రాదు. ఇంతకంటే మంచి ఛాన్స్ మీకు అసలు దొరకనే దొరకదు. ఒకసారి ఆలోచించి నిర్ణయం తీసుకోండి. నిజమేనమ్మా, టికెట్ కొనకుండానే లాటరీ తగిలినట్టు, అసలు పోటీ చేయకుండానే డైరెక్ట్ మంత్రి పదవి అంటే అంతకన్నా అదృష్టం ఇంకేముంటుందమ్మా? ఈరోజు ఎలాగైనా విశాలాక్షిని ఒప్పిస్తా. ఖుషి, నీకేం కాలేదు ఖుషి. దాని గురించి సరే తులసి, నీ కడుపు నేలకు తగిలింది కదా, దాని గురించి ఆలోచించు. అసలే నువ్వు వట్టి మనిషివి కాదు కదా. అబ్బా ఏం లేదక్కా, చిన్న దెబ్బే. ఖుషి, నువ్వు వెళ్ళి ఆడుకో, సరేనా? వెళ్ళు వెళ్ళు. ఆగో, నీకు ఎన్నో నెలన్నావే? 5వ నెల రాబోతోంది బామ్మ. 5వ నెల? రా, నీ సంగతి చెప్తాను. బామ్మ, బామ్మ, రావే. బామ్మ ఆగు. ఇంట్లో ఇంతమంది ఉన్నా మన కళ్ళు కప్పి వీళ్ళేం చేస్తున్నారో చూసావా? చూసావా? ముందు దాన్ని కదే కొట్టాల్సింది. ముందు నిన్ను కంట్రోల్ చేస్తే అది ఆటోమేటిక్ గా వస్తుంది. నిన్ను మీరు ఆగండి, దయచేసి ఆగండి. ఇందులో అత్తయ్య తప్పేమీ లేదు. దాచింది నేను. కావాలంటే నన్ను కొట్టండి. ఏం కూసావే?
ఒక నిమిషం చెప్పు కీర్తి. చెప్పవే, నువ్వు కడుపుతో ఉన్నావా? ఆ? ఎందుకు అబద్ధాలు చెప్పావు? మా అతన్ని ఎందుకు మోసం చేశావు? చెప్పు. నువ్వు కడుపుతో లేని విషయాన్ని మీ ఇద్దరు కలిసి ఎందుకు మోసం చేశారు? ఎందుకు దాచారు? చెప్పండి. నేను మళ్ళీ వస్తాను. ఒరే బసవా, నువ్వేంట్రా నిమ్మకు నీరేసినట్టు అటా నుంచున్నావు? ఒకళ్ళకొకళ్ళు కూడా బలుక్కుని ఎంత సపోర్ట్ గా ఉన్నారో చూసావా? మాట్లాడవేంట్రా? ఏయ్, నన్ను ఇన్నాళ్ళు రాజకీయాల్లోనే ఎదవం చేశారనుకున్నాను. ఇంట్లో కూడా పెద్ద ఎదవం చేశారు. చెప్పు, ఎందుకు చేశారు? చెప్పండి. ఏ బసవా, దీంతో మాట్లాడరా? మన కుటుంబాన్ని మోసం చేసిన దాన్ని ఇంకా ఇంట్లో పెట్టుకున్నావంటే మనకి మనమే వెర్రి వాళ్ళం అవుతాం. ఒసే, మమ్మల్ని ఇంత మోసం చేసిన నువ్వు ఒక్క నిమిషం కూడా ఇంట్లో ఉండడానికి వీల్లేదు.